అంత్యదినములలో అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని వాక్యంలో చెప్పబడింది. మనం చూస్తే ఈ దినాల్లో మానవ సంబంధాల్లో ఆర్థిక పరమైన అంశాలకే మనుషులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మనీ మాయలో పడిపోయి తోటి వారినే కాదు కుటుంబ సభ్యుల్ని కూడా మర్చిపోతున్నారు. మనిషిలో పెరుగుతున్నటువంటి స్వార్థం, డబ్బు మీద ఉన్నటువంటి ఆశ, మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని మనం చెప్పవచ్చు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు డబ్బుకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రేమానురాగాలకు ఇవ్వకపోవడం వారి మధ్య అగాధాన్ని పెంచుతుంది. నేను ఈరోజు ఒకటి చదివానమాట. ఒక కథ కాదు, అది జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది కూడా. ఇలాంటి సంఘటన దేశవ్యాప్తంగా ఈరోజు మరి చర్చనీయాంశమైంది. వస్త్ర రంగంలో, వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రేమండ్స్ అంటే అది పెద్ద సంస్థ, ఒక గుర్తింపు పొందినటువంటి మరి ఒక కంపెనీ, ఒక బ్రాండ్ వస్త్ర పరిశ్రమలో. మరి ఆ రేమండ్ సంస్థ అధినేత విజయ్ పద్ సింఘానియా ఇప్పుడు వీధిన పడ్డారంట. ఎందువల్ల? కొడుకు ఆయన్ని బయటికి గెంటి వేశాడంట. ఇప్పుడు బిచ్చగాడిలాగా రోడ్డున పడ్డాడు. ఆయనకి ఎంత ఆస్తుందంటే ఆయన మరి చేతులు చిల్లిగా వల్లే అద్దె ఇంట్లో విజయ్ సింఘానియా నానా అవస్థలు పడుతున్నాడు. మరి తనకున్నదంతా తన కొడుక్కి 141 కోట్లను కొడుకు రాసించేశాడు. ఆయన 141 కోట్ల ఆస్తిని రాసించేశాడు అతనికి. మరి అయినప్పటికీ కూడా 80 వయసులో ఆయన పసిపిల్లలతో, అంటే మనవరాళ్ళతోటి ఆడుకోవలసినటువంటి వయసులో ఆయన అద్దె ఇంట్లో ఉంటూ రోడ్డున పడ్డాడు. అతనికి 36 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అయినా కూడా ఆయన రోడ్డున పడ్డాడు. అతని కొడుకు విజయ్ సింఘానియా కొడుకు గౌతమ్ సింఘానియా కొడుకుతోటి ఇతను పోరాడవలసి వచ్చింది ఆస్తి కోసం. తల్లిదండ్రులకి మరి అవసాన కాలంలో అండగా ఉండవలసిన కొడుకు అతన్ని రోడ్డును పడేశాడు. దిక్కులేని స్థితిలో అతను ఏం చేశాడంటే మరి కోర్టుని ఆశ్రయించాడు. 1000 కోట్ల ఆస్తిని తీసుకున్న గౌతమ్, ఆ విజయ్ సింఘానియా కొడుకు ఇప్పుడు వృద్ధుడైన తండ్రి కనీసము కారు డ్రైవర్ని కూడా లేకుండా చేశారని న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు విజయ్ సింఘానియా. చూడండి, ఈ రోజుల్లో తల్లిదండ్రుల కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మరి కొంతమంది కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు ఏమడుగుతున్నారు? తల్లిదండ్రుల్ని ఏముంది, ఏం సంపాదించి ఇచ్చావు మాకు అని అడుగుతున్నారు. ఈ లోకంలో బ్రతకడం ఎంతో కష్టం. కష్టపడి కని పెంచి నువ్వు ప్రయోజకులు చేసిన తల్లిదండ్రులని అవసాన కాలం మందు ఆదుకుంటారని కానీ రోడ్డును పడేస్తారని కాదు. ఇప్పుడైనా కానీ మరి క్రైస్తవులైన విలువలు తీసుకుని దేవుని ప్రేమను బట్టి తల్లిదండ్రులను చేర్చుకొని ప్రేమగా చూడాలని క్రీస్తు పేరట